శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమో నమః. మాతా ప్రత్యంగరీదేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి విషయం, చాలామంది బాధపడుతున్నారు, చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. చేతబడి భానావతి అనేటటువంటి విధానాలతో బాధపడుతూ మా కుటుంబం ఆగమైపోతుంది, మా కుటుంబం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది అనేటటువంటి విధానాలతో చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా మనము ఒక వీడియో చేశాం, కానీ అది చాలా అతి తక్కువ విధానముతో తెలియచేసిన విషయాలు ఉన్నాయి. అంటే చేతబడి అంటే ఇలా ఉంటుందని ఒక ఆలోచన విధానం కలిగించేటటువంటి విధానముగా చేయడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా అసలు దాన్ని చేసేటటువంటి వ్యక్తి కావాలని చేశాడా, లేదు అతనికి తప్పని పరిస్థితుల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చిందా, లేదు అతనికి ఎవరైనా ధనం ఇస్తే చేశాడా అనేటటువంటి విషయాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. మొత్తము ఒక 1.5 hour వరకు కొనసాగుతుంది వీడియో. కానీ మీకు వివరంగా తెలియచేసేటటువంటి విధానము కోసము 15 నిమిషాలకి ఒక వీడియో ప్రకారముగా ఒక 5 వీడియోలని అప్లోడ్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాలంటే 5 వీడియోలని చూడండి. మీకు సమయం దొరికినప్పుడే చూడండి. అది చూడడం వల్ల మీకు అర్థమవుతుంది అసలు చేతబడి అంటే ఈ విధంగా ఉంటుందా అనేటటువంటిది. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చేతబడి జరిగింది, ప్రాణం ఆగమైపోతుంది అనేటటువంటి భయానికి గురి అవ్వకూడదు. మన బలహీనతే దానికి ఆయుధముగా మారుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని మనము చంపేటటువంటి విధానమైన బాధకి గురి అవ్వకూడదు. ముందు ఏ పూజల కన్నా ముందు నీ ఆత్మధైర్యం, నీ శరీరంలో ఉన్నటువంటి నీ శక్తికి నువ్వు శక్తిని అందించే విధముగా దృఢమైనటువంటి సంకల్ప బలముతో ధైర్యంగా ఉండాలి. ఆ తర్వాత ఏ పూజల దగ్గరికి వెళ్ళినా ఆ పూజల నుంచి నువ్వు ఎలా బయటపడాలి అనేటటువంటి విషయాలు నేను ఈ 1.5 hour వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు మనం ప్రారంభించుకునేటటువంటి విషయము, ముందుగా చేతబడి కావచ్చు, భానావతి కావచ్చు, ఇంకెవ్రీథింగ్ అటువంటి విధానములో ఉన్నటువంటి ఏవైనా కావచ్చు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఎలా ప్రయోగిస్తాడు అనేటటువంటి విషయాన్ని ముందుగా తెలియచేసుకుందాం. అసలు ఆ వ్యక్తి ఆ విద్యను ఎలా నేర్చుకుంటాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాక అతను ఎలా ప్రయోగిస్తాడు అనేటటువంటిది సెకండ్ ఆప్షన్లో తెలుసుకుందాం. ముందుగా మనం ఎలా అయితే సాత్వికముగా దేవతారాధనలు, సాధనలు, హోమాలు, జపాలు, తర్పణాలు అనేటటువంటి వివిధ విధానాలతో కొనసాగేటటువంటి పూజా విధానాలు ఉంటాయో, అదే విధముగా వాళ్ళు కూడా వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు, హోమాలు, తర్పణాలు ఇటువంటివన్నీ ఉంటాయి.